ఆడుతున్న నాటకమా? హలో మేడం, నేను చారుని. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. సారీ మేడం, నేను రావడానికి వీలు కాలేదు. వచ్చే పరిస్థితి కనిపించడం లేదు మేడం. నేను ఫోన్లోనే మొత్తం వివరిస్తాను. చెప్పండి. అర్జున్ గారి మీద వచ్చింది తప్పుడు ఆరోపణ మేడం. మీరు సార్ పాప పేదరికంలో ఉన్నా సంతోషంగా ఉన్నారని ఆ ఆదికి తెలిసింది. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏ పని చేస్తున్నారో ప్రతి చిన్న విషయం గమనిస్తూనే ఉన్నారు. మీరు సంతోషంగా ఉండకూడదని, మీకు అర్జున్ సార్కి మధ్య గొడవలు రావాలి అని ఆ స్టూడెంట్ పాప వాళ్ళ అమ్మకి డబ్బులిచ్చి ఈ నాటకం ఆడించారు మేడం. ఆ స్టూడెంట్ వాళ్ళ అమ్మ చేసింది తప్పుడు ఆరోపణ మేడం. అసలు ఇదంతా నీకెలా తెలుసు? అది ఆది సార్ మాట్లాడుతుంటే విన్నాను మేడం. ఇంతే కాదు మేడం, శిశిర మేడం ముందు అందరూ మంచి వాళ్ళలాగా నటిస్తున్నారు. ఆ మేడం ఆస్తిని కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. మీ మీద శిశిర గారికి లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నారు ఆది గారు. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నీకేంటి ఇందులో ఇంట్రెస్ట్? నా నుంచి ఏమైనా ఆశిస్తున్నావా? అసలు ఈ విషయం అంతా ఆది వాళ్ళకి తెలిస్తే నీ ప్రాణానికి ప్రమాదం కదా. నా దగ్గర నుంచి ఇలా ఇన్ఫర్మేషన్ ఇప్పించడానికి అర్జున్ సార్ నన్ను ఈ ఇంట్లో పనిలో చేరమన్నారు మేడం.